నమస్తే. హిందూ చేతన ఇప్పుడు నిద్రాణ స్థితిని వీడి జాగృతమైన నేపథ్యంలో సనాతన ధర్మాన్ని ఆలయాలను నిర్మూలించడం అంత తేలిక కాదనే విషయం మరొక్కసారి రుజువైంది. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ ప్రత్యేక ప్రసారాలపై నిషేధం నుంచి మతాంతరీకరణకు పరోక్ష ప్రోత్సాహం వరకు ప్రభుత్వ మద్దతుతో యథేచ్ఛగా సాగిపోతున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి మద్రాసు హైకోర్టు హిందువులకు అనుకూలముగా తీర్పు చెప్తూ బ్రేకులు వేసింది. సో ఈ వార్త మీకు ఆల్రెడీ తెలుసు. ఈ సందర్భంగా ఈ వార్తను బేస్ చేసుకొని కొంత అనాలిసిస్ మన దగ్గర ఉంది. సీనియర్ అనలిస్టుల ద్వారా చేరినటువంటి సమాచారం ఇది. చివరి వరకు చూస్తే గనక ఇందులో ఉండేటటువంటి కంటెంట్ వర్త్ ఏంటో తెలుస్తుంది. ఇక మద్రాసు హైకోర్టు ఏం చెప్పింది? హిందువులకు కూడా తమ ధర్మాన్ని స్వేచ్ఛగా అనుసరించే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టంగా చెప్పింది. ద్రవిడ ఆర్య సిద్ధాంతం తప్పని జన్యు పరీక్షలలో శాస్త్రీయంగా తేలినప్పటికీ పెరియార్ రామస్వామి వంటి హిందూ వ్యతిరేక వ్యక్తులను శక్తులను అనుసరించే ద్రవిడ మున్నేట్ర కగజం డిఎంకే లాంటి రాజకీయ పార్టీలకు మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి కీలెరిగి వాదపెట్టారు. పళనికి చెందినటువంటి సెంధిల్ కుమార్ ఇతరులు దాఖలు చేసినటువంటి పిటిషన్పై జనవరి 30వ తేదీన తీర్పు ఇస్తూ సామాజిక సమరసత శాంతి కోసం హిందూ ఆలయాలలోకి హిందూవేతరులను ధ్వజస్తంభం దాటి వెళ్లనివ్వరాదని, ఆ మేరకు ఆలయాలలో పలుచోట్ల బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరు పడితే వారు తమ కార్యకలాపాల కోసం వెళ్ళడానికి అవి పిక్నిక్ స్పాట్లు కావని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు పళనిలోని ఒక ఆలయం విషయంపై కోర్టుకు వెళ్ళినటువంటి పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిస్తూ కేవలం ఆ ఆలయానికే కాక రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఈ తీర్పు వర్తిస్తుందని కూడా స్పష్టంగా చెప్పింది. ఈ ఆంక్షలే భిన్న మతాల మధ్య మత సామరస్యానికి హామీ ఇచ్చి సమాజంలో శాంతిని కొనసాగేందుకు తోడ్పడతాయని కూడా కోర్టు అభిప్రాయపడింది. సరిగ్గా ఇక్కడే పెరియార్ వాదులకు చెంపపెట్టు. ఎలా అంటే, ఈ క్రమంలోనే ఆలయ నిర్వాహకులు ఆలయ సంప్రదాయాలను ఆచారాలను ఆగమాలను ఖచ్చితంగా నిర్వహించేలా చూడాలని నొక్కి చెప్పింది కోర్టు. ప్రతివాదులు ఈ తీర్పును ఒక్క ఆలయానికే వర్తింపచేయాలని కోరినప్పటికీ న్యాయస్థానం మాత్రం పిటిషనర్లు లేవనెత్తింది విస్తృతమైనటువంటి సమస్య అని, కనుక ఇది అన్ని ఆలయాలకు వర్తింపచేయాల్సిందే అన్నట్టు కటువుగానే చెప్పింది. దీంతో పాటుగా హిందూవేతరులు ఆలయంలోకి మతేతర ప్రయోజనాల కోసం ప్రవేశించడం అన్నది హిందువుల ప్రాథమిక హక్కులలో జోక్యం చేసుకోవడమేనంటూ స్పష్టం చేసింది. హిందువులు తమ ధర్మాన్ని స్వేచ్ఛగా అనుసరించే రాజ్యాంగపరమైన హక్కును నిలబెడుతూ ఆలయాలను పరిరక్షించవలసిన బాధ్యత ధర్మాదాయ శాఖదేనంటూ స్పష్టంగా చెప్పింది. ఎవరైనా హిందూవేతరులు ఆలయంలోని నిర్దిష్ట దేవతను దర్శింపదలుచుకుంటే వారు తమకు హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంది అని ధృవీకరించేందుకు, వాగ్దానము చేస్తూ ఆలయ ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకారాన్ని తెలపాలని, ఆ ప్రక్రియ పూర్తయిన తరువాతనే హిందూవేతరులను ఆలయంలోకి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల బృహదేశ్వర ఆలయంలోకి ఇతర మతస్థులు ప్రవేశించి మాంసాహారాన్ని ఆలయ ఆవరణలో తిన్న విషయాన్ని, అలాగే అన్యమతానికి చెందినటువంటి కొందరు వ్యక్తుల బృందం మధురైలోని మీనాక్షి సుందరేశ్వర ఆలయంలోకి ప్రవేశించి వారి యొక్క గ్రంథమైనటువంటి వారి మత గ్రంథమైనటువంటి విషయాన్ని గర్భగుడి వద్ద ప్రార్థనలు చేసే ప్రయత్నం చేయడం గురించి 11 జనవరి 2024న పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను న్యాయమూర్తి పట్టి చూపించారు. ఈ ఘటనలు రాజ్యాంగం హిందువులకు హామీ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులతో జోక్యం చేసుకుంటున్నటువంటి విషయాన్ని చూపుతున్నాయని చెప్పి న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి కాస్త బాగా వెనక్కి వెళ్తే నెహ్రూ లాంటి వ్యక్తి పెరియార్పై మండిపడ్డారు. ఇది చరిత్రలో జరిగింది. దానికి సంబంధించిన ఒక కథనం చూసుకుంటే, కొన్ని దశాబ్దాలుగా మద్రాసు రాష్ట్రంలో పెరియార్ వాదం పేరుతో హిందూ వ్యతిరేక పార్టీ అయినటువంటి డిఎంకే రాజకీయ పేలాలు వేయిస్తూ లబ్ధి పొందుతూ ఉంది. మనుషుల్లో అగ్రవర్ణాలని నిమ్న వర్గాలని ఇలా రకరకాలుగా విభజించటం, అందులో వీళ్ళు అనుకుంటున్నటువంటి అగ్రవర్ణాలని అవమానించటం, ఆలయాలకు వచ్చే నిధులను స్వాహా చేయటం, ఆలయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, మతాంతరీకరణ సహా అనేక అనైతిక కార్యకలాపాలకు నిస్సంకోచంగా పాల్పడుతున్న విషయం కూడా తెలిసిందే. వీరి దాడులను తట్టుకోలేకే చాలామంది వీరు చెప్పుకుంటున్న ఆ అగ్రవర్ణ హిందువులు అనేకులు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన చరిత్ర తమిళనాడుది. అగ్రవర్ణాలపై దాడులు చేయాలని, వారిని హననం చేయాలంటూ పెరియార్ 1957లోనే చేసిన ప్రకటనపై నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మండిపడుతూ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్కు ఒక లేఖ రాశారు. అందులో ఏముందంటే, పెరియార్ బ్రాహ్మణ వ్యతిరేక వ్యాఖ్యలనే కాక వారిని హననం చేయాలని ప్రజలను పదే పదే రెచ్చగొడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది.
ఇది నేరపూరిత మనస్తత్వం లేదా ఉన్మాదం. ఇలాంటి మాటలు సమాజంపైనే కాక యావత్తు దేశంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఆ లేఖలో నెహ్రూ వ్యక్తం చేసినటువంటి ఆందోళన. ఇక ఇటు సంఘ వ్యతిరేక నేరపూరిత శక్తులు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, ప్రవర్తించవచ్చునని భావిస్తూ ఉంటాయని, కనుక సమాజంలో దుర్ఘటనలు చోటు చేసుకోక ముందే పెరియార్ వంటి ఉన్మాదులను పిచ్చాసుపత్రుల్లో వేసి అక్కడ వారి వక్రబుద్ధికి చికిత్స చేయించాలంటూ ఆయన లేఖలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒక్క లేఖ చాలు పెరియార్ రామస్వామి ఎటువంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి. అయినప్పటికీ అతడు ఆగాడా అంటే ఆగలేదు. 1971లో రాముల వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించడమే కాదు, దేవుడి విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ ప్రోత్సహించిన ఉన్మాది, అసుర ప్రవృత్తి కలిగిన వాడు. వెనుకబడిన తరగతులకు చెందిన వారు అధికంగా ఉన్న రాష్ట్రంలో పెరియార్ తన నీచ ప్రచారాలతో కులాల మధ్య చీలిక తీసుకొచ్చాడు. అంతే, అప్పటి నుంచి ద్రవిడ రాజకీయాలకు తిరుగు లేకుండా పోయింది. ఆ వారసత్వంతోనే ఇటీవల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోలుస్తూ కుల వ్యవస్థను ప్రోత్సహించే దానిని నిర్మూలించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రకటించిన విషయం తెలిసిందే, ఆఫ్ నాలెడ్జ్తో. అయితే ఇప్పుడు దేశంలోనే కాదు, తమ రాష్ట్రంలో కూడా పరిస్థితుల్లో మార్పు వచ్చిందనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోవడంతో ప్రజలు దాన్ని ఒకప్పటిలా స్వీకరించలేదు. వారు వెంటనే ఇటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి శాసనసభ్యుడిగా ఎలా కొనసాగుతాడు అంటూ మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఏ ఆధారంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ కోర్టు ప్రశ్నించింది. ఏ సాహిత్యంలో ఈ విషయాలున్నాయి, ఏ గ్రంథాల పరిశోధన ఆధారంగా ఈ ప్రకటనలు చేస్తున్నావంటూ ఉదయనిధిని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించి మండిపడ్డప్పటికీ ఉదయనిధి మాత్రం తానేమీ తప్పు మాట్లాడలేదు అని చెప్పి సమర్థించుకోవడానికే చూశాడు, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసినిలాగా. ఇక హిందూ వ్యతిరేక మతాంతరీకరణ విత్తులు చల్లినటువంటి డచ్, బ్రిటిష్ పాలకుల గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒకనాడు చోళుల కాలంలో ఒక ధార్మిక ప్రాంతముగా విలసిల్లినటువంటి తమిళనాట ఉన్నన్ని గొప్ప ఆలయాలు దేశంలో మరెక్కడా కనిపించవు. అంతటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రముగా విలసిల్లిన తమిళనాడులో బ్రిటిష్ వారు అడుగు పెట్టడమే దాని పతనానికి తొలిమెట్టు అని భావించవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి ఫ్రాన్సిస్ డే 1636లో బంగాళాఖాతం బీచ్ పక్కగా 3 చదరపు కిలోమీటర్ల భూమిని పొందేందుకు నాయవంశ రాజుతో ఒప్పందంపై సంతకం చేసినప్పుడే మద్రాసు పుట్టిందని చరిత్ర చెబుతోంది. వారికి ముందే వచ్చినటువంటి బుడత కీచులు మైలాపూర్ సముద్ర తీరంలో 6వ శతాబ్దంలో నిర్మించిన కపిలేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి శాంథోమ్ క్యాథలిక్ అనే పేరిట చర్చిని నిర్మించారు. సెయింట్ థామస్ సాధారణ శకం 73లో భారత్కు వచ్చి ఇక్కడే మరణించడం వల్లే ఆ చర్చిని నిర్మిస్తున్నామంటూ మతాంతరీకరణ కోసం అబద్ధపు ప్రచారాన్ని చేశారు. కాగా సెయింట్ థామస్ దక్షిణ భారతదేశాన్నే సందర్శించలేదని 2006లో పోప్ బెనెడిక్ట్ 16 స్పష్టం చేసినప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వము దీనిపై చర్చి వారిని ప్రశ్నించే సాహసం చేయలేదు. ఇక బ్రిటిష్ వారు కూడా తమ పాలనా కాలంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెరియార్ వంటి వారిని ప్రోత్సహించడమే నేటి దుస్థితికి కారణమైంది. సో మొత్తంగా ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వ గుప్పిటి నుంచి ఆలయాలను విడిపించుకోవడమే మనకి ముందున్నటువంటి కర్తవ్యంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో మైనారిటీ మతానికి సంబంధించిన ప్రదేశాలు తమ ఆదాయాన్ని ప్రభుత్వానికి లెక్క చెప్పడం కానీ, వాటి నిర్వహణను ప్రభుత్వం చేతికివ్వడం కానీ కనిపించదు. కానీ హైందవ ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం ప్రతి రాష్ట్రంలోనూ మనకు కనిపిస్తుంది. వామపక్షవాదుల నుంచి పెరియారువాదుల వరకు భగవంతుడిపై విశ్వాసం లేదని చెప్పే పార్టీల గుప్పిట్లో హిందువుల ఆలయాలు ఉండటం అక్కడి అర్చకుల దుస్థితి మన కళ్ళెదుట కనిపించే సత్యం. తమిళనాడులో కొన్ని జైన మందిరాలు, పలు మఠాలు సహా దాదాపుగా 44,121 ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం కింద నిర్వహిస్తోంది. ఈ హిందూ ఆలయాలు, మఠాలలో హిందువులు పవిత్రంగా భావించి పోటెత్తే ఆలయాలు, మఠాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయాలకు వచ్చే వందల వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వాలు మింగివేయడమే కాకుండా ఆ ఆలయాలకు ఉన్నటువంటి ఆస్తులను కొంతమేర అమ్మేశారు. కొన్నింటిలో ప్రతిఘటన ఎదురవుతూ ఉంది, చాలా వాటిలో కనిపించట్లేదు. అందుకే ఆలయాల నిర్వహణను ప్రభుత్వ గుప్పెట్లోంచి బయటపడేయాలని పలువురు ప్రముఖులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ వంటి వారు చేస్తున్నటువంటి ప్రచారం ఈ కోవలోకి వచ్చేదే. ఇక చిదంబరం అనే క్షేత్రం విషయానికి వస్తే, మేము ఈ మధ్యనే ఆ ఆలయాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం చిదంబరం పట్టణంలోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటైనటువంటి తిల్లై నటరాజ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. అప్పటి నుంచి ఆలయానికి ధర్మకర్తలుగా
పోడు దీక్షితారులు వ్యవహరిస్తూ వస్తున్నారు. పోడు దీక్షితారులు బ్రాహ్మణుల్లో ఒక వర్గమైనటువంటి దీక్షితారులకు ఈ ఆలయ పగ్గాలను నాటి రాజులు, తర్వాత బ్రిటిష్ వారు ఇచ్చారు. ఈ ఆలయానికి ప్రపంచం నలుమూల నుంచి శివభక్తులు వస్తూ ఉంటారు. అయితే 1982లో తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిర్వహణ కోసం ఒక కార్యనిర్వహణ అధికారిని నియమించేందుకు ప్రయత్నించగా అందుకు అభ్యంతరం పెడుతూ దీక్షితారులు కోర్టుకు వెళ్లారు. దాదాపుగా 3.5 దశాబ్దాల అనంతరం సుప్రీంకోర్టు దీక్షితారులకు అనుకూలముగా 2014లో తీర్పు ఇచ్చింది. ఆలయాన్ని సంప్రదాయకమైన శాఖాపరమైన ఆలయంగా ప్రకటించి దానికి నిర్వాహకులుగా దీక్షితారులు ఉండవచ్చునని తీర్పు చెప్పింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ఆలయాన్ని తన పరిధిలోకి తీసుకురావాలన్న పట్టుదలతో రకరకాల నిందలు దీక్షితారులపై వేస్తూ వేధిస్తూ ఉంది. ఇక్కడ ఒక సాక్ష్యముగా యునెస్కో నివేదికను తీసుకుందాం. ఎందుకంటే ఒక ప్రముఖ భారీ ఆలయాల పరిస్థితే ఇలా ఉంటే ఒక మాదిరి నుంచి చిన్న స్థాయి వరకు అనేక ఆలయాలు సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురై విస్మరణకు గురవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం దాదాపుగా 11,999 ఆలయాలు కనీసం ఒక్క పూజ కూడా జరగక మూతపడుతూ ఉన్నాయి. 34,000 ఆలయాలు ఏడాదికి వచ్చేటటువంటి 10,000 రూపాయల ఆదాయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఏడాదికి 37,000 ఆలయాల్లో పూజ, నిర్వహణ, భద్రత తదితర అవసరాల కోసం ఒకే వ్యక్తి ఉంటున్నాడట. తగిన సమయానికి ధూప దీప నైవేద్యాలు జరగకపోవటం, ఆలయానికి తగిన భద్రత లేకపోవడంతో జాడ పట్టలేని విధంగా విగ్రహాలు, నగలు, ఆస్తుల చోరీ కొనసాగుతూ ఉన్నాయి. ఆలయాల ఆస్తులు దుర్వినియోగం, లూటీ యథేచ్ఛగా సాగిపోతూ ఉన్నాయి. రాజకీయ అండదండలతో లెక్కలేనన్ని భూకబ్జాలు జరుగుతూ ఉన్నాయి. అర్చకులకు డబ్బే కాదు గౌరవం కూడా లేకపోవడంతో ఆలయ నిర్వహణ సరిగ్గా లేక భక్తులు నిరాశకు లోనవుతూ ఉంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టికెట్టు కొని దర్శనం చేసుకునే విధానం కూడా ఒక రకంగా భక్తుల మధ్య వివక్ష చూపడమే. అందరూ కొనగలవారు ఉండరు కదా. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని యునెస్కో నివేదిక 2017లోనే పేర్కొంది. ఈ ప్రాచీన ఆలయాలను సరిగ్గా నిర్వహించకపోవటం, సరైన మరమ్మతులు చేయించకపోవడంతో అక్కడి విగ్రహాలు, శిల్పాలు చోరీకి గురవుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటీవలే మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆలయ పునరుద్ధరణలో తొలి అడుగుగా భావించవచ్చు, అది కంటిన్యూటీగా కొనసాగితే. కానీ ఈ నీచ నికృష్ట హిందూ వ్యతిరేక రాజకీయాలు చేస్తూ ఉన్నారో ఈ పాలకులు ఉన్నంత కాలం కూడా ప్రమాదం పొంచే ఉంది. ఈ కథనం మీకు మంచి సమాచారము అలాగే జాగృతం చేసింది అని అనుకుంటూ ఉన్నాం. మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.